ఇప్పుడు ఎక్కడ చూసినా చాలా సోషల్ మీడియా హ్యాండిల్స్‌లో కూడా ఒక సైలెంట్‌గా ఒక డిస్కషన్ నడుస్తుంది. అదేంటంటే ఇండియా నిజంగా పీఓకే పాకిస్తాన్ ఆక్యుపైడ్ కాశ్మీర్‌ని ఆక్యుపై చేయబోతుందా? ఈ క్వెషన్ అది చూసాక చాలామంది మైండ్‌లో రన్ అవుతుంది. అండ్ దానికి కొన్ని ప్రూఫ్స్ కూడా చూపిస్తున్నారు. ఫస్ట్ ఆ ప్రూఫ్స్ గురించి మాట్లాడదాం. అండ్ ఇవి కేవలం రూమర్స్ అని, ఎలక్షన్ టైమ్‌లో వచ్చే పొలిటికల్ ట్రిక్స్ అని కొంతమంది చెప్తున్నారు. కానీ కొద్దిగా డీప్‌గా అబ్జర్వ్ చేస్తే ఇవి కేవలం మాటలు మాత్రమే కాదు. గ్రౌండ్ లెవెల్‌లో జరుగుతున్న యాక్షన్స్ చూస్తే కొంచెం భయమేస్తది. ఎందుకంటే దీని వెనకాల ఏదో స్ట్రాటజిక్ బ్లూ ప్రింట్ లాగా అనిపిస్తది. కానీ ఇయన్నీ కోయిన్సిడెన్సా కాదా అనేది మీ వీడియో మొత్తం చూసాక మీరే జెప్పాలి. ఎందుకంటే కొన్ని సాలిడ్ ఎవిడెన్సెస్ మీ కళ్ళ ముందు పెడతాను. అయితే నార్మల్‌గా 2 కంట్రీస్ మధ్య చిన్నపాటి గొడవలు రావడం నార్మలే. కానీ ఇప్పుడు జరుగుతున్న సిట్యుయేషన్స్ చూస్తుంటే ఒక మాసివ్ మిలిటరీ ఆపరేషన్‌కి గ్రౌండ్ ప్రిపేర్ అవుతుందా అనే డౌట్స్ వస్తాయి. ఈరోజు మనం ఎలాంటి రూమర్స్‌కి తావు లేకుండా లాజికల్‌గా, అఫీషియల్‌గా వచ్చిన స్టేట్మెంట్స్‌ని, మిలిటరీ మూవ్‌మెంట్స్‌ని బేస్ చేసుకొని ఏం జరుగుతుందో డీకోడ్ చేద్దాం. నా స్టాండ్ ఏంటో కూడా మీకు వీడియో మధ్యలో అర్థమైద్ది. మీరు ఫ్యాక్ట్స్ విన్న తర్వాత అవును గదా! ఇండియా పక్కాగా ఏదో పెద్ద స్కెచ్ చేస్తుందని మీకే అనిపిస్తది. ఫస్ట్ మనం మాట్లాడుకోవాల్సింది సాక్షాత్తు మన డిఫెన్స్ మినిస్టర్ రాజ్‌నాథ్ సింగ్ గారు ఇచ్చిన ఒక స్టేట్మెంట్ గురించి. రీసెంట్‌గా కేరళలో తిరువనంతపురంలో జరిగిన ఒక అఫీషియల్ ఈవెంట్‌లో ఆయన మాట్లాడుతా ఆపరేషన్ సింధూర్ ఈస్ స్టిల్ ఆన్ అని చెప్పారు. అండ్ ఈ ఒక్క డైలాగ్‌తో ఒక్కసారిగా నేషనల్ అండ్ ఇంటర్నేషనల్ మీడియా అలర్ట్ అయిపోయింది. అసలు ఈ ఆపరేషన్ సింధూర్ ఏంటంటే మీకు తెలుసు. లాస్ట్ ఇయర్ పెహల్గామ్‌లో జరిగిన టెర్రర్ అటాక్‌కి కౌంటర్‌గా ఇండియా లాంచ్ చేసిన ఒక సీక్రెట్ మిలిటరీ ఆపరేషన్. అటాక్ జరిగినప్పుడు కేవలం 22 నిమిషాల్లోనే పాకిస్తాన్‌ని మోకాళ్ళ మీద నిలబెట్టామని ఆయన చాలా కాన్ఫిడెంట్‌గా చెప్పారు. 22 నిమిషాలంటే మాటలు కూడా కాదు. ఒక దేశం యొక్క ఎంటైర్ డిఫెన్స్ సిస్టమ్‌ని అంత తక్కువ టైంలో కొట్టామంటే మన ఆర్మ్డ్ ఫోర్సెస్ ఎంత అడ్వాన్స్డ్ టెక్నాలజీ అండ్ ఎంత కేపబిలిటీ ఉందో మనం అర్థం చేసుకోవచ్చు. అయితే ఇక్కడ మనం గమనించాల్సిన విషయం ఏంటంటే, టెర్రరిస్ట్ క్యాంప్స్‌లని ధ్వంసం చేయడం ఎప్పుడో అయిపోయింది. మరి ఆపరేషన్ ఈజ్ స్టిల్ ఆన్ అని ఆయన ఎందుకన్నారు? ఒక మిలిటరీ ఆపరేషన్‌కి స్పెసిఫిక్ ఆబ్జెక్టివ్ ఉంటది. ఆ టార్గెట్ రీచ్ అవ్వంగానే ఆపరేషన్‌ని క్లోజ్ చేస్తారు. కానీ డిఫెన్స్ మినిస్టరే డైరెక్ట్‌గా ఆపరేషన్ ఇంకా నడుస్తుంది అని చెప్పడం వెనక హిడెన్ మీనింగ్ అని ఒక లాజిక్ చూపిస్తున్నారు. అంటే కేవలం టెర్రరిస్టులని ఏరిపారేయడం మాత్రమే ఫైనల్ టార్గెట్ కాదా? ఆ ఫైనల్ టార్గెట్ ఖచ్చితంగా పీఓకే రికవరీనా అన్న డిస్కషన్. ఇంకో మాట కూడా అన్నారు. ఇండియా ఎప్పుడూ జీరో టాలరెన్స్ పాలసీని ఫాలో అవుతుంది. ఎవరైనా మిస్అడ్వెంచర్‌కి ట్రై చేస్తే అన్‌ప్రెసిడెంటెడ్ యాక్షన్ ఉంటది అని. ఈ అన్‌ప్రెసిడెంటెడ్ అంటే చరిత్రలో ఎప్పుడూ చూడని విధమైన అటాక్ అని. మన డిఫెన్స్ మినిస్టర్ ఇంకా ఎంత అగ్రెసివ్ టోన్‌తో ఇలా పబ్లిక్‌లో మాట్లాడడం, అది కూడా ఆపరేషన్ సింధూర్ పేరు చెప్పి వార్నింగ్ ఇవ్వడం అంటే ఒక క్లియర్ స్ట్రాటజిక్ సిగ్నల్. ఇదేమీ గ్రౌండ్ లెవెల్‌లో మాటలతో వచ్చే వార్నింగ్ కాదు. మిలిటరీ మూవ్‌మెంట్ ఉంది కాబట్టి ఇలాంటి స్టేట్మెంట్స్ వస్తున్నాయని ఆ పీఓకే చెప్పేవాళ్ళు చెప్తున్నారు. ఇప్పుడు గ్రౌండ్ లెవెల్‌లో జరుగుతున్న ఇంకో ఇంట్రెస్టింగ్ అండ్ సెంటిమెంటల్ పాయింట్ గురించి మాట్లాడుకుందాం. మిలిటరీ ప్లానింగ్‌లో ఎప్పుడు స్ట్రాటజిక్ అండ్ టాక్టికల్ ప్రిపరేషన్స్‌తో పాటు ఒక రకమైన సైకలాజికల్ అండ్ స్పిరిచ్యువల్ రీఎన్ఫోర్స్‌మెంట్ కూడా చాలా అవసరం. రీసెంట్‌గా మన ఆర్మీ చీఫ్ జనరల్ ఉపేంద్ర ద్వివేది గారు అండ్ అలాగే ఎయిర్ ఫోర్స్ చీఫ్ కూడా వాళ్ళ మూవ్‌మెంట్స్ చూస్తే క్లియర్‌గా అర్థమవుతుంది. ఆర్మీ చీఫ్ ఏమో పూరి జగన్నాథ్ టెంపుల్‌కి పర్సనల్ కెపాసిటీలో కాకుండా ఆన్ బిహాఫ్ ఆఫ్ ఇండియన్ ఆర్మీ అని అఫీషియల్‌గా విజిట్ చేయడం చాలామంది వెటరన్స్‌ని షాక్‌కి గురి చేసింది. ఇలా ఓపెన్‌గా గాడ్ బ్లెస్సింగ్స్ తీసుకోవడం కూడా ఒక పెద్ద మోటివ్ ఉంటది. ఇక్కడ ఇంకో ఇన్సిడెంట్ కూడా జరిగింది. ఆర్మీ చీఫ్ ఒక ఫేమస్ స్పిరిచ్యువల్ లీడర్ అయిన జగద్గురు రాంభద్రాచార్య గారిని కలిసినప్పుడు ఆ గురువుగారు నాకు పీఓకే దక్షిణగా ఇవ్వాలని అడిగారంట. దానికి మన ఆర్మీ చీఫ్ స్మైల్ ఇచ్చి సైలెంట్‌గా ఏమీ ఉండల. ఇండియా ఆన్సర్ చెప్పడానికి ఫుల్లీ ప్రిపేర్డ్‌గా ఉందని చెప్పి ఆన్సర్ ఇచ్చారు. ఒక టాప్ మోస్ట్ మిలిటరీ ఆఫీసర్ యూనిఫామ్‌లో ఉండి పబ్లిక్‌గా ఇలాంటి స్టేట్మెంట్స్ ఇవ్వడం అనేది కూడా చిన్న విషయం కాదని దీన్ని కూడా పీఓకేకి లింక్ చేశారు. ఇది జస్ట్ క్యాజువల్‌గా జరిగిన డిస్కషన్ అనుకుంటే మనం పొరబడినట్టే. ఇది ఒక రకమైన పబ్లిక్ మెసేజింగ్ అంటున్నారు. అంటే ప్రజల మైండ్ సెట్‌ని మెల్లగా ఒక మిలిటరీ ఆపరేషన్‌కి ఫేవరబుల్‌గా ప్రిపేర్ చేస్తున్నారని. అటు చూస్తే ఎయిర్ ఫోర్స్ చీఫ్, యూకే రాయల్ ఎయిర్ ఫోర్స్ చీఫ్‌తో కలిసి అమృత్‌సర్‌లో గోల్డెన్ టెంపుల్‌ని విజిట్ చేశారు. అమృత్‌సర్ అనేది పాకిస్తాన్ బోర్డర్ కానుకున్న ఒక క్రిటికల్ స్ట్రాటజిక్ లొకేషన్. అక్కడికి టాప్ కమాండర్ సెల్‌లో మీటింగ్స్ పెట్టడం కేవలం గాడ్ బ్లెస్సింగ్స్ కోసం అనుకోలేమని చెప్పి ఇదొకటి. యుద్ధం లేదా పెద్ద ఆపరేషన్‌కి ముందు సైన్యంలో మోరల్ బూస్ట్ చేయడానికి ఒక ఎమోషనల్ అండ్ స్పిరిచ్యువల్ స్ట్రెంగ్త్‌ని నింపడానికి హైకమాండ్ ఇలాంటి యాక్షన్స్ తీసుకుంటుంది. ఇవన్నీ డాట్స్ కలుపుతున్నారు. కానీ వీటన్నిటికంటే ఇంకో బలమైన ఎవిడెన్స్ కూడా చూపిస్తున్నారు. అది కాదనలేని ప్రూఫ్ అంటున్నారు. అదే మన బోర్డర్స్ దగ్గర జరుగుతున్న లాజిస్టికల్ లాక్‌డౌన్. మీరు అబ్జర్వ్ చేస్తే ఇండియన్ ఎయిర్ ఫోర్స్ కంట్రోల్‌లో ఉన్న 4 మెయిన్ ఎయిర్‌పోర్ట్స్‌ని ఇప్పుడు పీరియాడికల్‌గా మూసేశారు లాస్ట్ మంత్. జోధ్‌పూర్, శ్రీనగర్, ఆదంపూర్, పూణే ఎయిర్‌పోర్ట్స్‌లో రన్‌వే రీకార్పెటింగ్ పనులు స్టార్ట్ చేశారు. ఇందులో జోధ్‌పూర్ ఎయిర్‌పోర్ట్‌ని మార్చి 29 నుంచి ఏప్రిల్ 27 వరకు ఇప్పుడు ఇంకా కంటిన్యూ అవుతుంది. అంటే దాదాపు ఒక నెల రోజుల పాటు సివిల్ ఫ్లైట్స్‌కి పూర్తిగా క్లోజ్ చేశారు. ఇండిగో, ఎయిర్ ఇండియా లాంటి ఎయిర్‌లైన్స్ ఇప్పటికే వాళ్ళ బుకింగ్స్ ఆపేశాయి. శ్రీనగర్‌లో అక్టోబర్ మంత్‌లో 21 డేస్ కంప్లీట్ క్లోజర్ ఉంటది. ఆదంపూర్ బేస్‌నైతే ఏకంగా 8 మంత్స్ మూసేశారు. అసలు రన్‌వే రీకార్పెటింగ్ అంటే ఏంటి?
సివిల్ ఫ్లైట్స్ ల్యాండ్ అవ్వడానికి నార్మల్ రన్వే సరిపోద్ది. కానీ పెద్ద పెద్ద ఆయుధాలు, మిసైల్స్‌తో లోడైన ఫైటర్ జెట్స్ టేక్ ఆఫ్ అండ్ ల్యాండింగ్ చేయాలంటే ఆ రన్వేకి అత్యంత కఠినమైన టెక్నికల్ స్టాండర్డ్స్ ఉండాలి. పాకిస్తాన్ బోర్డర్‌కి కేవలం కొన్ని కిలోమీటర్ల దూరంలో ఉన్న బేస్‌ని సడెన్‌గా సివిల్ ట్రాఫిక్ ఆపేసి కేవలం మిలిటరీ ఆపరేషన్స్‌కి అనుగుణంగా ఎందుకు రెడీ చేస్తున్నారు అనేది ఇంకో పాయింట్. ఇంకా చాలా పాయింట్స్ ఉన్నాయి. ఇది మూడో పాయింటే. దీనికి తోడు మార్చి 5 నుంచి 12 వరకు రాజస్థాన్ అండ్ సింధ్ బోర్డర్ ఏరియాలో కూడా ఒక పెద్ద ఎయిర్ ఫోర్స్ డ్రిల్ కోసం నోటామ్ ఇష్యూ చేశారు. నోటీస్ టు ఎయిర్‌మెన్ ఇష్యూ చేశారు. అంటే స్పెసిఫిక్ టైంలో ఆ ఏరియాలో సివిల్ ఫ్లైట్స్ ఎగరకుండా ఎయిర్ స్పేస్‌ని బ్లాక్ చేయడం. ఇవన్నీ విడివిడిగా చూస్తే నార్మల్ మెయింటెనెన్స్ లాగే అనిపించొచ్చు. కానీ ఏప్రిల్ 22 పెహల్గామ్ అటాక్ యానివర్సరీ దగ్గర పడుతున్న టైంలో ఇలా ఖచ్చితమైన టైమ్ లైన్స్ పెట్టుకొని ఎయిర్‌పోర్ట్స్‌ని కాంబాట్ రెడీగా ఉంచుతున్నారంటే దాని అర్థం ఏంటి అని వాళ్ళ ఎలిగేషన్స్. ఏదైనా పెద్ద అటాక్ వస్తే ఎదుర్కోవడానికి లేదా ఒక మ్యాసివ్ అటాక్ చేయడానికి గ్రౌండ్‌ని పర్ఫెక్ట్‌గా సెట్ చేసుకుంటున్నారు. అంటే ఇదేమో నేనేమో కనెక్ట్ చేసి చెప్పింది కాదు. మీరు కావాలంటే పీఓగా క్యాప్చర్ అని చూడండి. ఈ మంత్‌లో చాలామంది దీని మీద వీడియోస్ చేశారు. యూట్యూబ్‌లో చేయండి, ఫేస్‌బుక్‌లో సెర్చ్ చేయండి, ఇన్‌స్టాగ్రామ్‌లో కూడా సెర్చ్ చేయండి. నేను చెప్పిన పాయింట్స్ అన్నీ కలిపి పీఓకి ఇండియా క్యాప్చర్ చేస్తుందని న్యూస్ స్ప్రెడ్ చేస్తున్నారు. దాన్ని మనం డీకోడ్ చేస్తున్నాం అంతే. సో దీన్ని బట్టి చూస్తే ఎయిర్‌పోర్ట్స్‌ని ఒక స్టెల్త్ ఆపరేషన్‌కి లాంచ్ ప్యాడ్స్‌లా మారబోతున్నాయని అర్థమవుతుందని చెప్తున్నారు. ఇంకా ఈ ఆపరేషన్‌కి ఫైనల్ టచ్ ఇవ్వడానికి మన కంట్రీ లోపల చాలా పెద్ద ఎత్తులో ప్రిపరేషన్స్ జరుగుతున్నాయి. నార్మల్‌గా వార్ జరిగేటప్పుడు బోర్డర్‌లో మిలిటరీ ఎంత ఇంపార్టెంటో దేశం లోపల ఇంటర్నల్ స్టెబిలిటీ కూడా అంతే ఇంపార్టెంట్. మీకు తెలిసిందేగా రీసెంట్‌గా పీఎం మోదీ గారు అన్ని రాష్ట్రాల చీఫ్ మినిస్టర్స్‌తో ఒక హై లెవెల్ వర్చువల్ మీటింగ్ కండక్ట్ చేశారు. ఆ మీటింగ్‌లో ఆయన వెస్ట్ ఏషియాలో జరుగుతున్న వార్ గురించి మాట్లాడతా అండ్ పార్లమెంట్‌లో కూడా ఒకసారి కోవిడ్-19 పాండమిక్‌తో పోల్చారు. ఒకసారి ఆలోచించండి, ఎమర్జెన్సీ లాంటి సిట్యుయేషన్స్ వస్తే సెంటర్ అండ్ స్టేట్స్ మళ్ళీ ఒక టీమ్ ఇండియా లాగా కలిసి పనిచేయాలని మోదీ గారు ఒక వార్నింగ్ లాంటి అడ్వైస్ ఇచ్చారని దీన్ని లింక్ చేశారు. ఆ వెంటనే మీకు తెలిసిందేగా సెంట్రల్ గవర్నమెంట్ పెట్రోల్ అండ్ డీజిల్ రేట్స్ మీద ఒక 10 రూపీస్ ఎక్సైజ్ డ్యూటీ తగ్గించింది. ఈ వార్ ఇంపాక్ట్ మన మీద పడకుండా ఉండడానికి. ఒక పక్క గ్లోబల్‌గా ఆయిల్ క్రైసిస్ ఉండి రేట్లు పెరుగుతుంటే ఇండియా ఎందుకు సడెన్‌గా రేట్లు తగ్గించింది? ఎందుకంటే ఏదైనా మిలిటరీ ఆపరేషన్ స్టార్ట్ అయితే పబ్లిక్‌లో పానిక్ క్రియేట్ అవ్వకూడదు. ఈ గ్రాసరీస్ నిత్యావసర ధరలు పెరిగి ఆ రేట్లు పెరిగి జనాలు రోడ్ల మీదకి రాకూడదని ఒక పక్క ఇంటర్నల్ సెక్యూరిటీ ప్లానింగ్ ఇది అంటున్నారు. ఇది మాత్రమే కాదు, ఏకంగా ప్రైమ్ మినిస్టర్ గారి ఆధ్వర్యంలో సీసీఎట్ క్యాబినెట్ కమిటీ ఆన్ సెక్యూరిటీ మీటింగ్స్ అర్జెంట్‌గా జరిగాయి. మన కంట్రీలో మోస్ట్ సెక్యూరిటీ పరంగా తీసుకునే డెసిషన్స్ తీసుకునే కమిటీ అది. అలాగే డిఫెన్స్ మినిస్టర్ గారు వైజాగ్ వెళ్ళి ఇండియాకి చెందిన థర్డ్ న్యూక్లియర్ సబ్మెరైన్ ఐఎన్ఎస్ హరిదమాన్ని లాంచ్ చేశారు. అంటే ఎనిమీస్ న్యూక్లియర్ వెపన్స్‌తో బ్లాక్ చేయకుండా ఉండాలంటే మన దగ్గర సముద్రంలో అటాక్ చేసే సెకండ్ స్ట్రైక్ క్యాపబిలిటీ ఖచ్చితంగా ఉండాలి. అందుకే దాన్ని కూడా పక్కాగా లాంచ్ చేశారు. సో ఇయన్నీ చూస్తుంటే అటు గ్రౌండ్ లెవెల్‌లో రన్‌వేలు రెడీ అవుతున్నాయి. ఇటు సముద్రంలో న్యూక్లియర్ సబ్‌మెరైన్స్ దిగాయి. దేశం లోపల ఎమర్జెన్సీ లెవెల్ మీటింగ్స్ జరుగుతున్నాయి. ఆర్మీ ఇంకా ఎయిర్ ఫోర్స్ చీఫ్స్ ఏమో డివోషనల్ కవరేజ్‌తో పబ్లిక్ సెంటిమెంట్ బిల్డ్ చేస్తున్నారు. ఇదంతా చూస్తే రేపేమో ఖచ్చితంగా ఒక పెద్ద మిలిటరీ యాక్షన్ స్టార్ట్ అవుతుందేమో అని ఎవరికైనా అనిపిస్తది. మనకి ఇక్కడి నుంచే ఇంత క్లియర్‌గా కనిపిస్తుంటే ఇక బోర్డర్ అవతల ఉన్న పాకిస్తాన్ సిట్యుయేషన్ ఎలా ఉంటుందో ఊహించండి. పాకిస్తాన్ కూడా ఇదే భయంతో ఇప్పుడు అక్షరాలా మునిగిపోతుంది. ఎందుకంటే ఈ రూమర్స్ స్ప్రెడ్ అయితే వాళ్ళకి తెలియకుండా ఉండవా? అటు డిఫెన్స్ మినిస్టర్లు వార్నింగ్లు ఇచ్చుకుంటున్నారు. ఇటు మీడియాలో రోజు ఆర్టికల్స్ వస్తున్నాయి. అసలు పాకిస్తాన్ లోపల ఇప్పుడు ఏం జరుగుతుంది? వాళ్ళు మన అటాక్‌ని ఆపే పొజిషన్‌లో ఉన్నారా? ఆ టెన్షన్ ఏంటో ఇప్పుడు మాట్లాడతాం. అయితే ఈ టాపిక్స్ ఇన్ని డాట్స్ కనెక్ట్ చేయడానికి పక్కా ఫ్యాక్ట్స్‌తో మీ ముందుకు రావడానికి మా టీం చాలా రీసెర్చ్ చేసింది. చాలా డేటాని వెరిఫై చేసి డీటెయిల్ ఇన్ఫర్మేషన్ మీకోసం తీసుకొచ్చాం. మా రీసెర్చ్ మీకు నిజంగా నచ్చితే ఈ వీడియో మీకు ఏమాత్రం ఇంట్రెస్టింగ్ అనిపించినా వెంటనే ఆ లైక్ బటన్ గట్టిగా కొట్టండి. ఆ ఒక్క లైక్ మీరిచ్చే ఆ ఒక్క లైకే మాకు చాలా ఎనర్జీ ఇస్తుంది. అలాగే ఇలాంటి మైండ్ బ్లోయింగ్ కాంటెంట్‌ని ఎప్పటికప్పుడు ఫాలో అవ్వడానికి వెంటనే మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకోండి. ఎందుకంటే మన వీఆర్ ఫ్యామిలీ అనేది జస్ట్ ఆడియన్స్ గ్రూప్ కాదు బాస్. లాజికల్‌గా ఆలోచించే ఒక స్ట్రాంగ్ కమ్యూనిటీ. ఇంకా ఈ ఫ్యామిలీ ఇంకా పెద్దదవ్వాలి. మీ ఫ్రెండ్స్‌కి అండ్ వాట్సాప్ గ్రూప్స్ కూడా వీడియోని షేర్ చేసి సపోర్ట్ చూపించండి. ఇక లేట్ ఎందుకు, ఇప్పుడు మన స్టాండ్ ఏంటో కూడా చూద్దాం. కాకపోతే ఇంకొక పాయింట్ చెప్పాలి. మన వాళ్ళు బోర్డర్‌లో చేస్తున్న హడావిడి తీసుకుంటున్న డెసిషన్స్ చూసి యువతల మనకేదో రేపో మాపో యుద్ధం స్టార్ట్ అయిపోతుందేమో అనిపిస్తున్నప్పుడు అవతల బోర్డర్‌లో పాకిస్తాన్‌కి కూడా వణుకు పుట్టిద్ది కదా! ఎగ్జాక్ట్‌గా ఇప్పుడు పాకిస్తాన్ సిట్యుయేషన్ అలాగే ఉంది. ఒక మనిషి అయితే ఇప్పుడు బాగా భయపడి సస్తున్నాడు. తను డిఫెండ్ చేసుకోవడానికి మీడియా ముందు గట్టిగా అరుస్తున్నాడు. పక్కనోళ్ళ మీద బ్లేమ్ వేస్తున్నాడు. ఇప్పుడు పాకిస్తాన్ డిఫెన్స్ మినిస్టర్ ఖవాజా ఆసిఫ్ చేస్తున్నది కూడా అదే. ఆయన సడన్‌గా మీడియా ముందుకొచ్చి ఇండియాకి ఇప్పుడు స్ట్రాటజిక్ యాంగ్జైటీ పట్టుకుంది. వాళ్ళు మా మీద అటాక్ చేస్తే మా రెస్పాన్స్ చాలా స్విఫ్ట్ అండ్ డిసైసివ్‌గా ఉంటది అని చెప్పి పెద్ద పెద్ద డైలాగులు వేసాడు. ఇక్కడ లాజిక్ ఏంటంటే ఎవరైనా సరే వాళ్ళ మీద అటాక్ వస్తుందని కన్ఫర్మ్ చేసుకుంటే తప్ప ఇలా మైకుల ముందుకొచ్చి వార్నింగ్లు ఇవ్వరని దీన్ని కూడా లింక్ చేశారు. అంటే వాళ్ళ ఇంటెలిజెన్స్‌కి ఇండియా మూవ్‌మెంట్స్ గురించి ఏదో ఒక సాలిడ్ ఇన్ఫర్మేషన్ లీక్ అయిందన్నమాట అని.
దీనికి తోడు పాకిస్తాన్ ఇంటెలిజెన్స్ ఏజెన్సీ అయిన ఐఎస్ఐ ఒక కొత్త డ్రామా కూడా క్రియేట్ చేసింది. వాళ్ళ అనాలిసిస్ వింగ్ ఇంకా ఐఎస్పీఆర్ బ్రావో డివిజన్కి చెందిన దాదాపు 8,000 మంది సోషల్ మీడియా బాట్స్ని రంగంలోకి దించి ఒక ఫేక్ నేరేటివ్ని స్ప్రెడ్ చేస్తున్నారు. అదేంటంటే ఇండియా తన మీద తనే ఒక ఫాల్స్ ఫ్లాగ్ ఆపరేషన్ చేసుకోబోతుంది. అంటే తమ మీద తామే దాడి చేయించుకొని ఆ సిచ్యువేషన్ని పాకిస్తాన్ మీద నెట్టి దాన్ని సాగుగా చూపించి మా మీద యుద్ధానికి వస్తుందని వాళ్ళ కట్టు కథలు నల్లి ప్రపంచానికి చూపిస్తున్నారు. అయితే ఇక్కడ ప్రాబ్లం ఏంటంటే వీళ్ళు ఇలా చేస్తున్నారంటే మేబీ మన మీద ఏమైనా అటాక్ జరగచ్చేమన్న భయం కూడా చాలా మందిలో ఉంది. ఒక దేశం తన డిఫెన్స్ను వదిలేసి ఇలాంటి ఫేక్ ప్రాపగాండాస్ మీద ఎందుకు ఫోకస్ చేస్తుంది? ఎందుకంటే రేపు పొద్దున ఇండియా నిజంగానే పీఓకే మీద అటాక్ చేస్తే చూసారా, మేము ముందే చెప్పాం ఇండియా ఇలాంటి డ్రామాలు ఆడుతుందని. ప్రపంచ దేశాల ముందు కవర్ చేసుకోవడానికి వాళ్ళు ఆడుతున్న మైండ్ గేమ్ ఏమో, బట్ వాళ్ళు అటాక్ చేసే ఛాన్స్ అయితే ఖచ్చితంగా ఉంది. మనం జాగ్రత్తగా ఉండాలి. పాకిస్తాన్ ఎలా భయపడడానికి ఇంకో పెద్ద రీజన్ వాళ్ళ ఇంటర్నల్ అండ్ ఎక్స్టర్నల్ సిచ్యువేషన్. ప్రజెంట్ పాకిస్తాన్ హిస్టరీలో ఎప్పుడూ లేనంతగా ట్రిపుల్ క్రైసిస్లో ఇరుక్కుపోయింది. ఒక పక్క ఆఫ్ఘనిస్తాన్ బోర్డర్లో తాలిబాన్స్తో ఎప్పుడూ యుద్ధం జరుగుతూనే ఉంది. ఇంకో పక్క ఇరాన్ బోర్డర్లో బెలూచ్ మిలిటెంట్ దాడులు పెరుగుతున్నాయి. ఇరాన్ కౌంటర్ అటాక్స్తో ఆ బోర్డర్ అంతా కాలిపోతుంది. ఇవన్నీ చాలా అన్నట్టు ఇప్పుడు ఇండియా రాజస్థాన్ అండ్ సింధ్ బోర్డర్ ఏరియాలో ఎయిర్ ఫోర్స్ డ్రిల్స్ పేరుతో ఎయిర్ స్పేస్ని క్లోజ్ చేసి వాళ్ళని ఇంకా టెన్షన్ పెడుతుంది. ఒక ఆర్మీకి ఎంత బలం ఉన్నా ఒకేసారి 3 బోర్డర్స్లో ఈ వార్ సిచ్యువేషన్ ఉంటే ఆర్మీ ఫోకస్ మొత్తం డైవర్ట్ అయిపోతుంది. ఇంటర్నేషనల్ డిఫెన్స్ ఎక్స్పర్ట్స్ చెప్తున్న మాట ఏంటంటే పాకిస్తాన్ మిలిటరీ ఇప్పుడు వాళ్ళ ఆప్టికల్ కెపాసిటీకి మించి స్ట్రెచ్ అయిపోయింది. అంటే వాళ్ళ దగ్గర ఉన్న రిసోర్సెస్ అన్ని ఖర్చు అయిపోయి ఎటు చూసుకోవాలో తెలియని కన్ఫ్యూజన్లో ఉన్నారు. ఇలా సైన్యం 3 వైపులా డైవర్ట్ అయిపోతున్నట్టు పీఓకే ఏరియాలో వాళ్ళ సెక్యూరిటీ గ్రిడ్ అనేది ఆటోమేటిక్గా వీక్ అయిపోతుంది. సైన్యం వీక్గా ఉంటే పోనీ ఫైనాన్షియల్గా ఏమైనా స్ట్రాంగ్గా ఉన్నారంటే ఇది పక్కన పెడితే నిజంగానే వాళ్ళ ఎకానమీ ఏకంగా వెంటిలేటర్ మీదే ఉంది. వెస్ట్ ఏషియాలో జరుగుతున్న వార్ వల్ల ఇరాన్ దగ్గర స్ట్రైట్ ఆఫ్ హార్మూజ్ అనే సీ రూట్ బ్లాక్ అయిపోవడంతో పాకిస్తాన్కి ఆయిల్ సప్లై ఆగిపోయింది. దీని ఎఫెక్ట్ ఎలా ఉందంటే నెల రోజుల గ్యాప్లోనే పాకిస్తాన్లో డీజిల్ రేట్స్ ఏకంగా 55% పెరిగాయి. అంటే లీటర్ డీజిల్ 520 రూపీస్ దాటేసింది. పెట్రోల్ రేట్ 42% పెరిగింది. ఒక దేశం యుద్ధం చేయాలంటే కేవలం సైనికుల్లో ఆవేశం ఉంటే సరిపోదు కదా. ఆ సైనికులకు బోర్డర్కి చేర్చడానికి ట్రక్స్ కావాలి, గాల్లో ఎగరడానికి ఫైటర్ జెట్స్ కావాలి, బోర్డర్లో పెట్రోలింగ్ చేయడానికి ట్యాంకర్స్ కావాలి. వీటన్నిటికీ డీజిల్ ఏవియేషన్ ఫ్యూయల్ కూడా ప్రాణం. సో అంతంత రేట్లు పెట్టి ఆయిల్ కొనే స్తోమత పాకిస్తాన్ దగ్గర ఉందా అంటే అబే అస్సలు లేదు. పాకిస్తాన్ సెంట్రల్ బ్యాంక్ వాళ్ళే డైరెక్ట్గా చెప్తున్నారు, ఈ గ్లోబల్ వార్ వల్ల మా దగ్గర ఇన్ఫ్లేషన్ 7.3%కి పెరిగిపోయింది, మా జీడీపీ గ్రోత్ రిస్క్లో పడింది అని. ఒక పక్క ఐఎంఎఫ్ బెయిలౌట్ ప్యాకేజెస్ ఇస్తానే మీ దగ్గర పరిస్థితులు బాగాలేవు జాగ్రత్త అని వార్నింగ్ ఇస్తుంది. అండ్ సౌదీ అరేబియా, మిడిల్ ఈస్ట్లో కొన్ని కంట్రీస్ కూడా వాళ్ళ పాకిస్తాన్కి ఇచ్చిన అప్పుని ఇప్పుడు వెనక్కి అడుగుతున్నాయి. సో ఫ్యూయల్ లేని ఫైటర్ జెట్స్, ఈ అప్పులు, జీతాలు లేని సైనికులతో పాకిస్తాన్ ఇండియాని ఎలా అడ్డుకుంటుంది? అడ్డుకోలేదు. సో ఇదంతా ఏంటంటే వామో పాకిస్తాన్ ఇంత వీక్గా ఉంది కదా, మన వాళ్ళు పక్కగా స్కెచ్ చేశారు కాబట్టి రేపు మాపో ఇండియా వెళ్ళి పీఓకేని లాగేసుకుంటుందని మీరు ఫిక్స్ అయిపోతే అక్కడే ఆగండి, నా స్టాండ్ చెప్తాను. ఇదంతా వన్ సైడ్ ఆఫ్ ది కాయిన్. నా అనాలిసిస్ ప్రకారం పక్క లాజికల్గా, ప్రాక్టికల్గా ఆలోచిస్తే 90% ఇండియా ఎప్పుడు పీఓకే మీద ఇలాంటి మిలిటరీ ఆపరేషన్ చేయదు. ఎందుకు చేయదు? దానికి చాలా సాలిడ్ రీజన్స్ ఉన్నాయి. ఇండియా ఎప్పుడు తన ఇంటర్నల్ ఎకానమీని, డెవలప్మెంట్ని పక్కన పెట్టి ఎమోషనల్గా యుద్ధానికి వెళ్ళదు. ఇప్పుడు మనం పాకిస్తాన్ వీక్నెస్ గురించి మాట్లాడుకున్నాం, కానీ ఇండియా ఇంటర్నల్ సిచ్యువేషన్ ఏంటి మీకు తెలుసు కదా. ప్రపంచవ్యాప్తంగా ఇరాన్, ఇజ్రాయెల్, యూఎస్ మధ్య జరుగుతున్న ఈ వార్ వల్ల ఇండియా ఎకానమీ మీద కూడా ప్రెషర్ చాలా పడింది. గ్లోబల్ మార్కెట్స్లో ఆయిల్ రేట్స్ మండిపోతున్నాయి. దీనివల్ల మన స్టాక్ మార్కెట్స్ కూడా, మా పోర్ట్ఫోలియోలు ఎరిపెక్కుతున్నాయి. అండ్ రూపీ వాల్యూ కూడా పడిపోతుంది. ఇలాంటి సెన్సిటివ్ టైంలో ఇండియా కనుక ఒక కంట్రీ మీద యుద్ధం ప్రకటిస్తే ఇంటర్నేషనల్ మార్కెట్లో మన మీద ఉన్న కాన్ఫిడెన్స్ ఒక్కసారిగా క్రాష్ అవుతుంది. ఫారెన్ ఇన్వెస్టర్స్ అందరూ వాళ్ళ ఫండ్స్ని వెనక్కి తీసుకుంటారు. ఇక్కడ యుద్ధం అనేది ఫ్రీగా రాదు. రోజుకి కొన్ని వేల కోట్ల రూపాయలు గాలిపోతాయి. మన ఎకానమీ ఇప్పుడు ఒక గ్రోత్ ట్రాక్లో ఉంది. ఇలాంటి టైంలో వేల కోట్ల యుద్ధం మీద పోస్తే మన డెవలప్మెంట్ 10 ఏళ్ళు వెనక్కి వెళ్ళిపోతుంది. అంతేకాకుండా మీరు న్యూస్లో గమనిస్తే ఒక రూమర్ గట్టిగా అనిపిస్తుంది. అదేంటంటే ఆయిల్ క్రైసిస్ వస్తే ఇండియాలో కోవిడ్ లాంటి లాక్డౌన్ సిచ్యువేషన్స్ వస్తాయేమోనో అని. లాక్డౌన్ అంటే జనాలు ఇళ్లకే పరిమితం అవడం కాదు. ఇక్కడ మీనింగ్ ఏంటంటే ఎకనామిక్ లాక్డౌన్. ఫ్యూయల్ సప్లై చైన్ దెబ్బతింటే గ్రాసరీస్, నిత్యావసర వస్తువుల ధరలు కూడా ఆకాశాన్ని అందుతాయి. సామాన్యుడికి బ్రతకడమే కష్టమైంది. రేట్లు పెరిగితే పబ్లిక్లో ఆటోమేటిక్గా గవర్నమెంట్ మీద కోపం వస్తుంది. ప్రొటెస్టులు మొదలవుతాయి. ఒక డెమోక్రటిక్ కంట్రీలో సొంత ప్రజలు ఇలా ఫైనాన్షియల్గా ఇబ్బంది పడుతున్నప్పుడు ఏ గవర్నమెంట్ కూడా బోర్డర్లో యుద్ధం చేసే సాహసం చేయదు. ప్రైమ్ మినిస్టర్ మోదీ గారు సీఎంలతో మీటింగ్ పెట్టి పెట్రోల్ రేట్స్ తగ్గించడం వెనుకున్న అసలు ఉద్దేశం యుద్ధానికి వెళ్ళడం కాదు. గ్లోబల్గా ఉన్న టెన్షన్స్ వల్ల మన కంట్రీలో ఇన్ఫ్లేషన్ పెరిగి జనాలు ప్యానిక్ అవ్వకూడదని ముందే తీసుకున్న ఒక డిఫెన్సివ్ స్టెప్ అది. ఇక మన మిలిటరీ డాక్టరీన్ గురించి మాట్లాడుకుంటే ఇండియా పాలసీ ఎప్పుడు అగ్రెసివ్గా వెళ్ళి పక్క దేశం మీద పడ్డం కాదు. మనది ఎప్పుడు ప్రోయాక్టివ్ డిఫెన్స్. అంటే శత్రువు మన మీద దాడి చేస్తే అప్పుడు వదిలిపెట్టకుండా వాళ్ళ ఇంటికి వెళ్ళి మరీ కొట్టడం. మరి యూరీ అటాక్లో సర్జికల్ స్ట్రైక్ చేసాం, పుల్వామా జరిగితే బాల్కోట్ ఎయిర్ స్ట్రైక్ చేసాం, పహల్గామ్ అటాక్ జరిగితే ఆపరేషన్ సింధూర్ చేసాం. ఇలా ఎప్పుడు ఎనిమి ముందు రెచ్చగొడితేనే మనం రియాక్ట్ అయ్యాం తప్ప ఎకానమీ రిస్క్లో ఉన్నప్పుడు మనమే సొంతంగా వెళ్ళి ఒక భూభాగాన్ని, పీఓకేని ఆక్రమించే ధైర్యం మనం చేయవనే నేను అనుకుంటున్నాను. అందుకే లాజిక్స్ అన్ని చూసుకుంటే ఇండియా ఇప్పుడు పీఓకే జోలికి వెళ్ళదని
నా నా పర్సనల్ గట్ ఫీలింగ్, నా స్టాండ్ చెప్తాను అనగా 90% వెళ్ళదు. కానీ నా ఎక్స్‌ప్లనేషన్‌లో ఒక 10% సేఫ్ సైడ్ ఎందుకు పెట్టానంటే ఇప్పుడు చెప్తానేనండి. ఈ 10% ఛాన్స్ గనక ఇండియా వాడుకుంటే ఇండియన్ హిస్టరీలోనే కాదు వరల్డ్ జియో పాలిటిక్స్‌లో ఇదొక మైండ్ బ్లోయింగ్ మాస్టర్ స్ట్రోక్ అయ్యిద్ది. ఎందుకంటే ఒక దేశం ఇంకో దేశం మీద యాక్షన్ తీసుకోవాలంటే ఇంతకంటే పర్ఫెక్ట్ టైమింగ్, ఇంతకంటే గోల్డెన్ ఆపర్చునిటీ మళ్ళీ 100 ఏళ్ళకైనా వస్తుందో రాదో కూడా తెలీదు. యుద్ధం అనేది మనం బలం చూసుకొని చేసేది కాదు. ఆ శత్రువు యొక్క బలహీనతను కూడా చూసుకోవాలి కదా! ఇప్పుడు పాకిస్తాన్ అనేది ఒక చచ్చిపోతున్న పాము లాంటిది. వాళ్ళ దగ్గర ఫ్యూయల్ లేదు, ఎకానమీ లేదు, సైన్యం చేతులు ఎత్తేసింది. ఇలాంటి టైంలో కొడితే వాళ్ళు తిరిగి ఒక దెబ్బ కూడా కొట్టలేరు. పైగా ఇప్పుడు ప్రపంచం మొత్తం ఇరాన్, ఇజ్రాయెల్, యూఎస్ వార్ మీద ఫోకస్ పెట్టింది. అమెరికన్ ప్రెసిడెంట్, యూఎస్ సెక్యూరిటీ కౌన్సిల్ అందరూ మిడిల్ ఈస్ట్‌లో ఏం జరుగుతుందని టెన్షన్‌లో ఉన్నారు. ఎవరి గొడవల్లో వాళ్ళు బిజీగా ఉన్నారు. ఇప్పుడెవరు పాకిస్తాన్ గురించి పట్టించుకునే ఓ తీరికలో లేదు. ఇలాంటి గ్లోబల్ బ్లైండ్ స్పాట్ దొరికినప్పుడు ఇండియా దాన్ని పర్ఫెక్ట్‌గా ఆడుకోవచ్చు. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే పీఓకేని తీసుకోవాలంటే ఇండియా ఫుల్ స్కేల్ వార్ చేయాల్సిన పనే లేదు. ఫుల్ స్కేల్ వార్ చేస్తే ఎకానమీ దెబ్బతింటది. కానీ ఒక టార్గెటెడ్ స్టెల్త్ ఆపరేషన్ చేస్తే పెద్దగా ఖర్చు ఉండదు. స్పెషల్ ఫోర్సెస్ కానీ, ఏఏ డ్రోన్స్ కానీ, అడ్వాన్స్డ్ సర్జికల్ స్ట్రైక్స్‌తో పీఓకేలోని లొకేషన్స్ సైలెంట్‌గా కంట్రోల్‌లోకి తీసుకోవచ్చు. అందుకే మన వాళ్ళు ముందుగా ఎయిర్ ఫోర్స్‌ని రన్వే రీకార్పెటింగ్ పేర్లతో క్లోజ్ చేసి ఫైటర్ జెట్స్‌ని లాంచ్ ప్యాడ్స్‌లో రెడీగా ఉంచారు. ఒకవేళ ఇండియా పీఓకేలో ఎంటర్ అవ్వగానే పాకిస్తాన్‌కి ఇంకో దారి లేక వాళ్ళ దగ్గర ఉన్న న్యూక్లియర్ వెపన్స్‌తో బ్లాక్ చేయొచ్చు. మీరు వెనక్కి వెళ్ళకపోతే న్యూక్లియర్ బాంబ్ వేస్తామని భయపెట్టొచ్చు. సరిగ్గా ఈ పాయింట్ ముందే ఊహించి డిఫెన్స్ మినిస్టర్ రాజ్నాథ్ సింగ్ గారు వైజాగ్‌లో ఐఎన్ఎస్ హరిదామన్ అనే న్యూక్లియర్ సబ్మెరైన్ని లాంచ్ చేశారు. ఆ లాంచింగ్ వెనుకున్న మెసేజ్ పాకిస్తాన్‌కి కూడా క్లియర్‌గా వెళ్ళింది. మేము పీఓకేలోకి వస్తాం, ఒకవేళ మీరు న్యూక్లియర్ వెపన్ వాడాలని చూస్తే సముద్రం అడుగునున్న సబ్మెరైన్ నుంచి న్యూక్లియర్ మిసైల్స్ వచ్చి మీ దేశంలో మ్యాప్లు లేకుండా చేస్తాయని ఒక అల్టిమేట్ వార్నింగ్ అయితే ఇచ్చారు. అంటే డిఫెన్స్ షీల్డ్ అయితే ఉంది. అండ్ ఇక పీఓకేలో ప్రజలు కూడా పాకిస్తాన్ పెంచుతున్న ట్యాక్సులు, ఫ్యూయల్ రేట్లు చూసి విసిగిపోయారు. వాళ్ళు కూడా ఇండియన్ ఆర్మీ వస్తే వెల్కమ్ చేసే సిచ్యువేషన్లో ఉన్నారు. సో ఇదంతా లాజికల్గా కంపేర్ చేసుకుంటే ఇండియా తన ఎకానమీని, గ్లోబల్ ఇమేజ్ని కాపాడుకుంటే ఆ 90% ఆప్షన్ ఎంచుకుని సైలెంట్గా ఉంటుందా, లేక ఇంత వీక్గా ఉన్న పాకిస్తాన్ ఇంత పర్ఫెక్ట్గా దొరికిన ఇంటర్నేషనల్ బ్లైండ్ స్పాట్ని వాడుకుని 10% ఆపరేషన్కి గ్రీన్ సిగ్నల్ ఇచ్చి హిస్టరీ క్రియేట్ చేస్తా? నాకైతే ఆ 90%లో ఉండడమే బెస్ట్. ఎందుకంటే ఆ 10%కి వెళ్ళినా సరే ఇప్పుడు మనం కొంచెం బ్యాక్ ట్రాక్లోకి వెళ్తామని నా పర్సనల్ ఫీలింగ్. మీ ఒపీనియన్ అంటే కింద కామెంట్ చేయండి. మీది ఏ ఒపీనియన్ అయినా కానీ ఐ రెస్పెక్ట్. బార్డర్లో ఎయిర్పోర్ట్స్ క్లోజ్ అయ్యాయి, మిలిటరీ మూవ్మెంట్స్ మొదలయ్యాయి, సముద్రంలో సబ్మెరైన్స్ రెడీ అయ్యాయి. కేవలం రూమర్స్గా మిగిలిపోతాయి, లేక అతిపెద్ద జియో పొలిటికల్ మూవ్కి ఇది నాంది పలుకుద్దా అనేది ఇంకొక కొన్ని రోజుల్లో తెలిసిపోద్ది. ఏది జరిగినా మా కంట్రీ సెక్యూరిటీకే ఫస్ట్ ప్రియారిటీ. లెట్స్ వెయిట్ అండ్ వాచ్. మీరు ఈ వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూసారంటే ఈ కాంటెంట్ ద్వారా మీ టైంకి, మీ లైఫ్కి మేము ఎంతో కొంత వాల్యూ యాడ్ చేసామని గట్టిగా నమ్ముతాం. ఒక న్యూస్ని ఎలా డీకోడ్ చేయాలో, లాజికల్గా ఎలా ఆలోచించాలో మీకు ఒక క్లారిటీ వచ్చిందని అనుకుంటున్నాం. మేము మీ లైఫ్లో చాలా వాల్యూ యాడ్ చేసినట్టే మీరు కూడా మా లైఫ్లో ఎంతో కొంత వాల్యూ యాడ్ చేయాలనుకుంటే దయచేసి మీ సపోర్ట్ ఇవ్వండి. మీరు సపోర్ట్ చేస్తే కింద ఉన్న సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేసి మా వీఆర్ ఫ్యామిలీలో జాయిన్ అవ్వడమే. ఈ వీడియోని చూసి అలా వెళ్ళిపోకుండా ఖచ్చితంగా లైక్ చేయండి. అది మన వీడియోకి చాలా బూస్ట్నిస్తుంది. అలాగే ఈ వాల్యుబుల్ ఇన్ఫర్మేషన్ మీ ఫ్రెండ్స్కి, ఫ్యామిలీ మెంబర్స్ కూడా చేరాలి కాబట్టి వాట్సాప్ గ్రూప్స్లో గట్టిగా షేర్ చేయండి. ఫ్యూచర్లో ఇలాంటి క్రేజీ డీకోడింగ్ వీడియోస్ మిస్ అవ్వకూడదు అనుకుంటే బెల్ ఐకాన్ని గట్టిగా కొట్టి ఆల్లో పెట్టుకోవడం అస్సలు మర్చిపోకండి. మీ సపోర్ట్ ఉంటేనే మేము ఇంకా హార్డ్ వర్క్ చేసి బెటర్ కాంటెంట్తో మేము ముందుకు రాగలం. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. ఈ వీడియో చివరి వరకు చూసిన ప్రతి ఒక్కరికి లవ్ యూ సో మచ్. దిస్ ఈజ్ యువర్ వీఆర్ సైనింగ్ ఆఫ్.